హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు రెసిపీ ఏంటంటే చుక్కకూర పప్పు. మనకందరికీ తెలుసండి, చుక్కకూర కానీ ఆకుకూర కానీ పాలకూర వీటిలో చాలా మంచి పోషక విలువలు ఉంటాయి. కాబట్టి దీంతో ఇవాళ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి, పెద్ద సైజు కాబట్టి 2 తీసుకున్నానండి. సో తాలింపు కోసం కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ముందుగా మనము ఏదైనా ఒక పెద్ద బౌల్లో కొంచెం సాల్ట్ తీసుకుని ఆ సాల్ట్ వాటర్లో ఈ పచ్చిమిర్చి, మనం ఈ చుక్కకూర కూడా చివర వేర్ల దగ్గర అంతా కూడా కట్ చేసుకొని మంచిగా లేని కొన్ని వేరే ఆకులు కూడా కలుస్తుంటే అవేం లేకుండా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా ఒక 10 నిమిషాలు ఉప్పు నీడలో ఉంచుకుంటే మనకి దాని మీద ఉన్న మురికి కానీ క్రిములు కానీ అన్నీ చనిపోతాయి. మనం పప్పును కూడా కడిగి నానబెట్టుకుని ఉంచుకుంటే పప్పు వండడం అనేది తేలిగ్గా అవుతుంది. మనకి పోషక విలువలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో నేను ఎక్కువగా పప్పు చేయడానికి ఈ ప్రెషర్ కుక్కర్ని ప్రిఫర్ చేస్తానండి, త్వరగా అయిపోతుంది మనకి. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు వేశాను. మనకి పప్పు కూడా నాని ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ సోక్ చేసి ఉప్పు నీడలో ఉంచుకునే వీటన్నిటిని 1 by 1 సపరేట్గా క్లీన్ చేసుకొని నేను కట్ చేసుకుంటున్నాను. ఆకుకూరను చాలామంది కట్ చేశాక కడుగుతూ ఉంటారండి. అలా చేయడం వల్ల మనకి ఆకుకూరలో ఉన్న పోషక విలువలన్నీ వాటర్లోనే వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఏ ఆకుకూర అయినా కూడా మనం ముందు శుభ్రం చేసుకొని బాగా జాడించి కడిగి అవి వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆకుకూరగా పప్పుగా కానీ లేదంటే కూరగా కానీ చేసుకోవచ్చు. నేను అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పప్పులో వేసేసాను. తర్వాత ఒక ఉల్లిపాయలో సగం నేను పప్పులోకి వేస్తున్నాను, మిగతా సగం మనం తాలింపులో వేసుకోవచ్చండి. ఈ 2 పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసేసాను. మనకి చుక్కకూర స్వతహాగానే పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ పప్పుకి మనం చింతపండు వేయాల్సిన అవసరం లేదు. ఒక్క టమాటా వేసుకుంటే మనకి రుచి అనేది బాగుంటుంది. అచ్చంగా ఆకు కంటే కూడా కొంచెం టమాటా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఒక టమాటా వేసుకున్నాను నేను. మనం ఆల్రెడీ పసుపు కారం కింద వేసేసాం కాబట్టి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఒక 2 to 3 విజిల్స్ నానింది కాబట్టి 2 to 3 విజిల్స్ సరిపోతుంది. మీరు అప్పటికప్పుడు వెంటనే పెడితే ఒక 4 to 5 విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. మనకి కుక్కర్ పని అయ్యే లోపల తాలింపు పెట్టేసేసుకుందాము. నూనె వేసుకుని దాంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం మినపప్పు వేసాను. ఇవి కొంచెం చిరుపట్లాగి వేగిన తర్వాత మనం ఇందాక సపరేట్గా ఉంచుకున్న 1/2 ఉల్లిపాయ ఉంది కదా, అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే సరిపోతుంది. నేను ఒక 2 ఎండుమిర్చి కూడా వేసేసి ఇక చివరిగా మనకి ఉల్లిపాయ వేగిని అనుకున్న తర్వాత మనం లాస్ట్లో ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే మరీ బ్రౌన్గా అయిపోకుండా మనకి మంచి కలర్లో అలాగే ఉంటాయండి. ఇంగువ ఇష్టపడే వాళ్ళు చివరిగా దించుకునే ముందు ఇంగువ కూడా వేసుకొని కలుపుకుంటే మనకి పోపు అనేది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు నేను పోపు రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. కుక్కర్ విజిల్ దిగిందా లేదా చూసి జాగ్రత్తగా మూత తీసుకున్న తర్వాత మనము దీంట్లో క్వాంటిటీని బట్టి సరిపడా ఉప్పు వేసేసుకుని కలుపుకుంటే చక్కగా నీరు అనేది ఆటోమేటిక్గా ఈ పప్పుతో పాటు ఉప్పు కలిసేసి వచ్చేస్తుంది. కాబట్టి మనకి ఇంకా ఏమైనా అవసరమైతే కొంచెం నీరు కలుపుకొని పప్పుని ఈ విధంగా మెదుపుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసాం కాబట్టి సర్వింగ్ డిష్లో తీసుకొని ఇందాక మనం రెడీ చేసుకున్న తాలింపు అనేది వేసేసుకుంటే సూపర్గా చుక్కకూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, మీకు రైస్లోకైనా రోటీలోకైనా. హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్, బాయ్ బాయ్.